ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 10వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 10వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు మరి ఈ రోజంతా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు, అలాగే దైవ దర్శనాలు కూడా మీరు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ప్రయాణాలలో మీకు కొంచెం ప్రయాణ బడలికలు మీకు పెరగటం, అనుకున్న సమయానికి అనుకున్న విధంగా మీకు పనులు ఏవి కూడా పూర్తి కాకపోవడం వల్ల మీరు కొంచెం మానసికమైన శారీరకంగా మానసికంగా కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. శారీరక బడలిక పెరగడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆరోగ్యం విషయంలో ఆరోగ్యం కొంచెం క్షీణించడానికి, ఆరోగ్య సంబంధమైన చిన్న సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ కుటుంబ సభ్యులతో సాధ్యమైనంత వరకు ఈ రోజున మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ కుటుంబ సభ్యులతో మీరు ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది, ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాదోపవాదాలు, ఘర్షణలకి మీరు దిగకండి. అలాగే మీరు ఏదైనా రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా, ఇలాంటి డబ్బు గురించి మీరు ప్రయత్నాలు చేస్తున్నా, ఆ కార్యక్రమాలకన్నీ కూడా మీరు అవన్నీ కూడా వాయిదా పడటం, అవన్నీ కూడా మీకు కొంచెం ఆలస్యం అవ్వటం వల్ల మీరు కొంచెం ఆందోళనకు చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా ఖచ్చితంగా కూడా మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ పై అధికారుల వల్ల మీకు ఆశించిన రీతిలో మీకు సకాలంలో మీకు సరైన తోడ్పాటు రాకపోవటం వల్ల మీరు మానసికంగా కొంచెం కృంగిపోయే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన భయం, ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించిన భయం మిమ్మల్ని వెంటాడి వేధించడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనోధైర్యం అనేది మీకు తగ్గుతుంది, మానసిక ప్రశాంతత అనేది దూరం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఒక రకమైన బుద్ధి భ్రంశం కూడా కలగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీ కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ రోజంతా కూడా మీకు కొంచెం మీరు చేస్తున్న పనుల్లో కొంచెం ఆలస్యం కలగడం కానీ, చిన్న సమస్యలు ఎదురవ్వడం కానీ, ఇబ్బందులు రావడం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులు ఏకాగ్రత పెట్టి చదువుకోవాలి, కష్టపడి చదువుకోవాలి, చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయాల్సిన పనులన్నీ కూడా మీరు చిత్తశుద్ధితో మీరు పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. మధ్యలో చిన్న ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అవి వచ్చినప్పటికీ కూడా మీరు వాటిని పట్టించుకోకుండా మీ పనులు ఏదో మీరు చేసుకుంటూ చిత్తశుద్ధితో చేసుకుంటూ పోతే చాలా వరకు సానుకూలమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యం కూడా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీ బంధువులతో, మీ తండ్రి సంబంధమైన బంధువులతో ఎవరితో కూడా మీరు తండ్రి సంబంధమైన బంధువులతో ఎవరితో కూడా మీరు గొడవలకు కానీ, వాగ్వివాదాలకు కానీ, ఘర్షణలకు కానీ మీరు దిగకండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాలి. స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో కూడా
ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయాన్ని కూడా మీరు 1కి 10 సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి తప్పించి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అనాలోచితంగా కూడా ఏ పని చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఖర్చుల విషయంలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఖర్చులు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున కనకదార స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మీరు చేయండి. దానివల్ల అమ్మవారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించి మీకు అన్నింటా కూడా విజయం లభిస్తుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.